ఈజీగా అవుతుంది. సో దేవస్థానం నుంచి కంట్రోల్ రూమ్లో ఎవరు ఉంటారు, పోలీస్ తరఫున ఎవరు ఉంటారు, రెవెన్యూ తరఫున ఎవరు ఉంటారు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అట్లనే ఈ దర్శనం టికెట్స్ ఆన్లైన్ అవైలబుల్ ఉంటాయని లాస్ట్ టైం డిస్కస్ అయింది. సో ఇది ఈఓ గారు ఒకసారి పాయింట్ తర్వాత చెప్పాలని కోరుతున్నాను. దెన్ ఉత్తర ద్వార దర్శనం లాస్ట్ టైం అయితే ఇది 23 డిసెంబర్కి జరిగింది అండ్ ఏబిసిడి ఈ సెక్టర్స్ అట్లా డివైడ్ అయింది. సో ఈసారి ఎన్ని సెక్టర్స్ చేస్తున్నారు ఒకసారి చూడండి. ఎన్ని సెక్టర్స్ చేస్తున్నారు? సేమ్. సో సెక్టర్స్ ఈ వరకు ఉంటాయి. దెన్ విఐపి అండ్ వివిఐపి గ్యాలరీస్ జనాలు హ్యూజ్ పబ్లిక్ ఎంటర్ అయిపోతారు. సో అది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ పాస్ హోల్డర్స్కి అలౌ చేయాలి. సో దెన్ దాట్ హస్ టు బి డన్ బై లోకల్ పోలీస్. బట్ ఏమైందంటే లోకల్ పోలీస్ అలౌన్ కెనాట్ హ్యాండిల్ దాట్. వీ నీడ్ బ్యారికేడింగ్ ఇన్ సచ్ వే దట్ యాక్సెస్ కంట్రోల్ ఉండాలి. అదర్వైజ్ ఓన్లీ మనుషులతో మనం కంట్రోల్ చేయలేము. సో పోలీస్ టీమ్ హ్యాస్ టు సీ దట్ మీకు ఎక్కడ ఏ బ్యారికేడింగ్ కావాలో యూ నీడ్ టు టెల్ వెరీ క్లియర్లీ. సో దట్ లాస్ట్ మూమెంట్లో మీ మనుషుల మీద ఒత్తిడి రాకూడదు. అట్లనే ఇది 10A అండ్ 23B కేటగిరీ పెరిగి ఉండొచ్చు లాజ్ ఓనర్స్ ది సంఖ్య కూడా. అది ఏముందో లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి ముందే చెప్పి పెట్టాల్సింది. దీంట్లో లాస్ట్ ఇయర్ ఎనీ ఇష్యూస్ అవుతాము అది చూడండి. ఆ లాజ్ ఓనర్స్ మైట్ సే దట్ ఇది మల్టిపుల్ సెక్టర్స్ లైక్ పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, టెంపుల్స్ ఏరియా లైక్ పార్కింగ్ దగ్గర, అదేవిధంగా పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ చేస్తాం సార్. దీంట్లో మనకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి సార్. లైక్ రామలక్ష్మణ ప్లేస్, అదేవిధంగా మనకు ఫ్లైఓవర్ పక్కకు లెఫ్ట్ సైడ్ మార్కెట్ యార్డ్, అదేవిధంగా జూనియర్ కాలేజ్, ఫుడ్, ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సార్. ఎట్ ద సేమ్ టైమ్ సైనేజ్ బోర్డ్స్ ఏవైతుంటాయో అవి కూడా ప్లేస్ చేస్తాం సార్. మనకు ముఖ్యంగా కంపేర్ టు శ్రీరామనవమి ఇప్పుడు మనకి ఈవెంట్స్ కూడా 2 ప్లేసెస్లో జరుగుతాయి. ఒకటి తెప్పోత్సవంలో మనకు గోదావరి గడ్డలో జరుగుతుంది కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కాషియస్. అక్కడ ఒకటి ఏంటంటే లైక్ వీఆర్ డీలింగ్ విత్ వాటర్ ఒకటి. సెకండ్ థింగ్ అక్కడ ఫైర్ క్రాకర్స్ అవి కూడా మనకు ఇంటర్ఫియర్ టెంపుల్ టైమింగ్స్. రిలీజియస్గా ట్రెడిషనల్గా ఏం టైమింగ్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇది కల్చరల్ ఈవెంట్ అంటే అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. సో అది సాయంత్రం చీకటి అయ్యే ముందే అయిపోతుంది అండ్ దెన్ తెప్పోత్సవం అవుతుంది. అదేవిధంగా నాకేం కావాలంటే క్రౌడ్ పుల్ చేసిన తర్వాత వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్. సో మనము ఘాట్లో ఈ జీపీఈఓ గారు ఉన్నారు. సో జీపీఈఓ నీడ్స్ టు కోఆర్డినేట్ విత్ ద లోకల్ ఏపీఎం. ఎవరున్నారు? ఐకేపీ చూస్తారు, అది ప్లాన్ చేయండి. ఎంపీడీఓ ఇస్ నాట్ దేర్. భద్రాచలానికి లేదు ఎంపీడీఓ, ఓన్లీ ఈఓ ఇస్ దేర్. సో మీరు తర్వాత ఐటీడీఏ టీమ్ ఆల్సో హ్యాస్ టు ప్లాన్ సో దట్ ఈ అందరూ వచ్చేసి తెప్పోత్సవం చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వెళ్తున్నారు. కానీ మనది కల్చర్ ట్రెడిషన్ ఏదైతే ఉందో, ట్రైబల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సేల్ అయితలేదు. సో జనాలకి, లోకల్ జనాలకి, లోకల్ కళాకారులకి అది కమర్షియలైజేషన్ అవుతుంది. అండ్ భక్తులు కూడా వాళ్ళు ఓన్లీ విజువల్ చూసుకొని వెళ్ళిపోతున్నారు. సో దే ఆల్సో వాళ్ళకి కూడా జ్ఞాపకం జీవితంగా ఒక ఏదో ఒకటి అట్లా అనిపిస్తుంది, ఏదో ఉండాలని. సో వీ నీడ్ టు ప్లాన్ ద స్టాల్స్ ప్రాపర్లీ. సో దానికి మనం సరిగా చూద్దాం. ఈ కల్చరల్ దానికి వాట్ ఎవర్ ఇస్ దేర్ వీఆర్ మేకింగ్ అ ప్రపోజల్. విల్ టేక్స్ సపోర్ట్ ఆఫ్ లోకల్ కంపెనీస్. పెద్ద కంపెనీస్ ఉన్నారు, సిఎస్ఆర్ ద్వారా లేదంటే జిల్లా స్థాయి నుంచి అయినా మేము ఫండింగ్ ఇస్తాము. సో ఇంకా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీడీ ప్రెమైసెస్లో ఒక మ్యూజియం లాగా కడుతున్నారు. సో నా ఉద్దేశం ఏముందంటే వైకుంఠ ఏకాదశమి వచ్చిందంటే జనాలు భద్రాచలంకి వచ్చి దే షుడ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. వాళ్ళ ఐటీడీ మ్యూజియం చూడాలి, మ్యూజియం పక్కన ఏం నడుస్తుందో అది చూడాలి. తర్వాత మనకి దుమ్మగూడెం సైడ్లో ఒక గ్రామం తీసుకొని అక్కడ హోమ్ స్టే ప్లాన్ చేస్తున్నాము. అక్కడ వాళ్ళు పోయి ఉండాలి అండ్ దెన్ వాపస్ వచ్చి ఇక్కడ దే షుడ్ డూ అని అన్ని యాక్షన్స్ ఉండాలి. సో ఈ కౌంటర్స్ ఫర్ ప్రసాదం, లడ్డు ప్రసాదం ఆల్సో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ ఎక్కడ పెట్టారు సార్?
And if any temporary structures are to be raised, I want that within next 2 days. So a department, Devasthanamaina, revenue or Gram Panchayat, any department, they want to propose that మాకు ఈ సౌలభ్యం కోసం టెంపరీ స్ట్రక్చర్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. మీరు డ్రాయింగ్తో సహా వెంటనే నాకు మెసేజ్ పెట్టండి ఎంత అవుతుంది. ఐ విల్ సీ హౌ టు అడ్జస్ట్ దట్. సేమ్ అప్లైస్ ఫర్ క్రూషియల్ అమ్యూనిటీస్, కరెంట్ డిపార్ట్మెంట్, వాటర్ సప్లై ఆర్ ఎనీ అదర్. సో ఇది మేము చెప్దాం అనుకున్నాము, అది ఆ చెత్త వర్షం మాట్లాడవచ్చు. ఈ అనుకున్న ప్రోగ్రామ్